రేపటి నుండి బల్దియాలో వర్చువల్గా కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. కొత్త కౌన్సిల్ ఏర్పడి 4 నెలలు దాటినా కరోనా ఎఫెక్ట్తో ఇప్పటివరకు మీటింగ్ పెట్టలేదు. అయితే ఇన్ని రోజుల తర్వాత మొదటి మీటింగ్ ప్రత్యక్ష సమావేశం కాకుండా వర్చువల్గా మీటింగ్ పెట్టడం సరికాదని, ప్రజా సమస్యలపై మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కరోనా సాకుతో వర్చువల్ మీటింగ్ పెడుతున్నారని అంటున్న మైలార్దేవిపల్లి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డితో మా కరెస్పాండెంట్ నవీన్ ఫేస్ టు ఫేస్. జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికలైన తర్వాత మొదటిసారి సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఇది కూడా జిహెచ్ఎంసీలో రేపటి నుంచి వర్చువల్ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో అసలు వర్చువల్ మీటింగ్కి బీజేపీ అంటే కార్పొరేటర్లు దీన్ని వద్దని ప్రత్యక్షంగానే మీటింగ్ని ఏర్పాటు చేశారని కోరినప్పటికీ అటు జిహెచ్ఎంసీ మేయర్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని వాళ్ళు కార్పొరేటర్ చెప్తున్నారు. అయితే రేపటి మీటింగ్లో వీళ్ళు ఎలా పాల్గొనబోతున్నారు, ఏ అంశాలపై చర్చించారా అనే అంశాలతో మనతో మాట్లాడడానికి మైలార్దేవిపల్లి కార్పొరేటర్ తోక శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ రేపటి నుంచి జిహెచ్ఎంసీ పరిధిలో వర్చువల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు కదా, ఈ మీటింగ్లో అసలు జిహెచ్ఎంసీ తరఫున బీజేపీ కార్పొరేటర్లు పాల్గొంటున్నారా? వాళ్ళు పాల్గొంటే ఏ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పూర్తి 47 మంది కార్పొరేటర్లు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా అందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది. మొట్టమొదటిగా బీజేపీ తరఫున బీజేపీ కార్పొరేటర్లు అందరం కూడా మేయర్ గారిని కోరడం ఒకటి ఏంటంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు వాసాల మరి వెళ్ళి ఈరోజు సామూహిక భోజనాలు నిర్వహించవచ్చు, బహిరంగ సభలు నిర్వహించవచ్చు. మళ్ళీ ఈ రకంగా ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇటువంటి సభలు నిర్వహిస్తున్నప్పుడు కేవలం ఒక 150 మంది కార్పొరేటర్లు ఒక దగ్గర కూర్చొని ప్రజా సమస్యల గురించి చర్చించడానికి కోవిడ్ నిబంధనలు ఎందుకు అడ్డొస్తున్నాయి అనే విషయాన్ని మేము మేయర్ గారిని ప్రశ్నించడం జరిగింది. మళ్ళీ మేయర్ గారు కూడా మేము కోరడం ఒకటే విషయం ఏంటంటే, దయచేసి మీరు ప్రజలందరూ కూడా ఎంత విశ్వాసంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు, మీ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రజలందరూ కూడా ఒక విశ్వాసంతో మా అందరికీ పట్టం కట్టించారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు మాట్లాడాల్సిన బాధ్యత మా అందరిది ఉంది. కాబట్టి దయచేసి మీటింగ్ని ఫిజికల్ మీటింగ్లో ఏర్పాటు చేయండి. అందరం కూడా గెలిచిన తర్వాత ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ కాబట్టి చాలా సమస్యలు మా అందరి నోటీసులో ఉన్నాయి కాబట్టి వాటిని చర్చించుకునే అవకాశం అందరికీ వస్తుందనే మాట మేము మేయర్ గారిని కోరడం జరిగింది. కానీ వారు మాత్రం లేదు, కోవిడ్ నిబంధనలు అడ్డొస్తున్నాయి కాబట్టి మేము వర్చువల్ మీటింగ్నే పెడతాం, వర్చువల్లోనే మీటింగ్ ఏర్పాటు చేసి బడ్జెట్ ఆమోదాన్ని తెలుపుకోవడానికి వాళ్ళు ఏంటంటే ఒక తూతు మంత్రాన్ని ఒక వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎప్పుడో గతంలో ఎంచుకోవడానికి ఒక తూతు మంత్రంగా ఈరోజు వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేసేసి ఆ బడ్జెట్ ఆమోదించుకొని, అదేవిధంగా కొన్ని స్టాండింగ్ కమిటీ రెజల్యూషన్స్ ఏవైతే సంవత్సరం కింద తీసుకున్న స్టాండింగ్ కమిటీ రెజల్యూషన్స్ ఉన్నాయో వాటిని కూడా రెజల్యూషన్స్ని ఆమోదించుకునే ప్రయత్నం చేసుకుంటూ ఈ యొక్క వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ తరఫున మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం, ఆల్రెడీ వ్యతిరేకిస్తున్నాం అనే విషయం కూడా మేము మేయర్ గారు తెలియజేయడం జరిగింది. కానీ కూడా మేము ఇప్పుడు కూడా ఏం చెప్తున్నామంటే, మేము మీటింగ్కి అటెండ్ అయినప్పటికీ వాళ్ళు ఒక మాట అన్నారంట, వర్చువల్ మీటింగ్ కాబట్టి మేము 5 మందికి అవకాశం ఇస్తాం మాట్లాడడానికన్నా. మేము ఒకటే మాట పూర్తి విశ్వాసం ఇచ్చి ప్రతి ఒక్క కార్పొరేటర్కి సమాన హక్కులు ఉన్నాయి. ప్రజలు మంచి విశ్వాసంతో గెలిపించారు కాబట్టి అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది. కాబట్టి మీరు 5 మంది కాదు, పూర్తిగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్పొరేటర్ వాళ్ళ డివిజన్కి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటున్నట్లయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే వరదల కారణంగా అసలు 100 ఏళ్ల కాలం తర్వాత వరదల కారణంగా హైదరాబాద్ అనేది చాలా మునిగిపోయింది, ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే అంశంపై అంటే లాస్ట్ ఇయర్ నుంచి మనం ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే ఇప్పటి వరకు అసలు ఏమి కార్యక్రమాలు జరిగినట్లేదు. గత 2-3 రోజుల నుంచి మనం వర్షాలు చూసుకుంటున్నట్లయితే ఇప్పటికి ఏదైతే గత ఏడాది ఏర్పడిన పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా హైదరాబాద్లో అదే పరిస్థితి ఉంది. దీనిపైన మీరు అంటే ప్రత్యేకంగా రేపు సమావేశంలో ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేను చెప్పేది అదే, ఈరోజు ఫిజికల్ మీటింగ్ పెట్టుకోవడం కారణమే ఇది. ఏంటంటే గతంలో పడిన వర్షాలకి ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, వర్షం వల్ల జరిగిన నష్టం చాలా జరిగింది ప్రజలకు. మళ్ళీ మేము ఇన్ని 100 కోట్లు ఇచ్చినాం, అన్ని 100 కోట్లు ఇచ్చినాం అని 10,000 రూపాయలు పంచినామని చెప్పేసి చెప్తున్నారు కదా, ఆ డబ్బులు ఎవరికి పంచారు? ఈరోజు వాస్తవానికి ఎవరైతే నిజంగా నష్టపోయారో ఈ వర్షాల వల్ల వాళ్ళకి డబ్బులు చెందాలి. అవి పక్కదో పట్టాయి, అక్రమంగా వేరే వాళ్ళకి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరిగాయనే విషయాన్ని కూడా మేము ఆ అంశాన్ని కూడా ఈరోజు తలనెత్తామని చెప్పేసి మళ్ళీ దాంతోపాటు మళ్ళీ గతంలో వర్షాలు పడ్డప్పుడు కేటీఆర్ గారు ఎన్నో చెప్పారు, ఎన్నో సమస్యలకి ఎన్నో కోట్ల రూపాయలు కేటాయించాము అని చెప్పి మొన్న ఎలక్షన్లో కూడా మనందరూ తెలిసి ఎలక్షన్ సమయంలో కూడా ఎన్నో కోట్ల రూపాయల నిధులు కేటాయించాం. మళ్ళీ వర్షాలకు ఇటువంటి సందర్భం మళ్ళీ ఎవరు కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కోరని చెప్పేసి చెప్పారు. కానీ వాస్తవం చూసినట్టయితే ఈ రోజు వరకు కూడా
100% పనుల్లో 10% పనులు కూడా పూర్తి కాని పరిస్థితి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ఉంది. వీటి అంశాల గురించి మాట్లాడడానికి ఎక్కడ మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా ఈ అంశాన్ని ఏడే తలనెత్తారు. వీళ్ళకి ఏ విధంగా మేము సమాధానం ఇవ్వలేమని చెప్పేసి ఈరోజు మేయర్ కావచ్చు, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కమిషనర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల ప్రశ్నలకి మేము సమాధానం చెప్పలేమనే ఉద్దేశంతో తప్పించుకోవడానికి ఈ యొక్క వర్చువల్ ఆన్లైన్ మీటింగ్ పెట్టారనేదే మా భావన. తప్పించుకునేందుకు ఈ వర్చువల్ ఆన్లైన్ మీటింగ్ పెట్టారని ఆల్రెడీ చెప్తున్నారు. మీకు 5గురికి అవకాశం ఇస్తారని మీకు ఇన్ఫార్మ్ చేశారని చెప్తున్నారు కదా, అంటే రేపటి నుంచి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మేము ఇప్పుడే చూసినట్టయితే పెద్దలు రామచంద్రారెడ్డి గారు ఆల్రెడీ హైదరాబాద్ మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు మేము అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము బాయ్కాట్ చేయవద్దు, మేము చేయమని చెప్పేసి కూడా డిసైడ్ అయ్యింది. అందరు కార్పొరేటర్లు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. బాయ్కాట్ చేయకపోవడం రీజన్ ఏంటంటే అది బడ్జెట్ ఆమోదం. ఆ బడ్జెట్ ఆమోదంలో ఖచ్చితంగా మేము పాల్గొనాలా, ఖచ్చితంగా మా అభిప్రాయాలు మేము తెలియజేయాలి. రేపు మాకు అవకాశం రాలేదు తెలియజేయకపోతే దాని తర్వాత ఏం తదుపరి కార్యాచరణ ఏందనేది కూడా మేము చెప్పబోతున్నాం. ఖచ్చితంగా మాత్రం రేపు అవకాశం ఇచ్చి ప్రజల సమస్యల గురించి చెప్పుకోవడానికి మాకు అవకాశం ఇవ్వకపోతే మాత్రం ఒక కురుక్షేత్రమే జరగబోతుందని చెప్పేసి కూడా, ఒక యుద్ధమే జరగబోతుందని కూడా మీరు ఇంతకుముందు పెద్దలు చెప్పారు. ఖచ్చితంగా ఆ దిశలో కార్పొరేటర్ అందరూ కూడా ముందుకు నడుస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇది అంటే జిహెచ్ఎంసీ ఏదైతే మేయర్ తీసుకున్న డిసిషన్కి బీజేపీ పూర్తి వ్యతిరేకిస్తుందని చెప్పి ప్రజల సమస్యలపై మేము ఏదైతే మా ప్రజలు మాపై నమ్మకం ఉంచి మాకు ఓటేసి గెలిపించారో ఆ ప్రజా సమస్యలపై మేము జిహెచ్ఎంసీలో ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్లో మేము ప్రశ్నిస్తామనే ఉద్దేశంతో మా ప్రశ్నలకు వారు తప్పించుకోవాలనే ఉద్దేశంతో వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేశారని గతంలో అసెంబ్లీ జరిగింది. మొన్న వాసలమర్రిలో సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేశారు. వీటికి రాని కోవిడ్ నిబంధనలు జిహెచ్ఎంసీ మీటింగ్ వస్తున్నాయని చెప్పి ఇక్కడ జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు ఒకవేళ మీటింగ్లో వారికి అవకాశం ఇవ్వకపోతే రేపటి కార్యాచరణ రేపు ప్రకటిస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ శ్యామ్తో నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.